మనం చనిపోతున్నాం, ఇప్పుడు రాజ్యం ఏంటి, జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అన్నాడా? గట్టిగా చెప్పాలి. అనలేదు. ఏమన్నాడు? నిశ్చయముగా. అందుకు ఆయన యేసయ్య సిలువలో మరణించే ముందు చెప్పిన నిశ్చయముగా వానితో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే వినండి, యేసు ప్రభువారు సిలువలో మరణించి ఆఖరిగా కన్ను మూసే ముందు ఆయన పలికిన మాట, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు అంటే ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, సిలువలో ఆయన శరీరం మరణించగానే ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తుంది? పరదేశంలోనికి. పరదేశం ఎక్కడుంది? కిందకు చూపించండి. భూమి కింద ఉంది. యేసు ప్రభు కంటే ముందు చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? ఎందుకని? పరిహారము చెల్లించలేదు కాబట్టి. ఆత్మలకు పరిహారం చెల్లించిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. అంటే ప్రభు 2000 సంవత్సరాల ముందు చనిపోయిన వాళ్ళకు కూడా ఆయన పరిహారం చెల్లించాడు. ఎస్, అందుకే ఆయన పాతాళంలోకి దిగి వెళ్ళాడట. వెళ్ళి ఆ పరదేశంలో ఉన్న వాళ్ళని, అంటే ఈ దొంగ కూడా చనిపోయాడు. మరి ఎడవైపున దొంగ వచ్చాడా? చెప్పండి. పరదేశకు వచ్చాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు వాడు? పాతాళం అనండి. పాతాళం. ఇద్దరు దొంగలే కదా. ఒకడికి అవకాశం ఉన్నా ప్రభు పక్కనే ఉన్నా వేడుకోలా, దూషిస్తూ కూర్చున్నాడు. పాతాళానికి వాడు ఆత్మను పోగొట్టుకున్నాడు, నరకానికి. కానీ ఇతను అవకాశాన్ని వాడుకున్నాడు. ప్రభు ఉండగా నేను ప్రభుని దూషించిన ప్రార్థించిన ఆత్మ రక్షించమని వేడుకున్నాడు. ఈరోజు కూడా అనేక మంది మీ